ఆర్థిక సంస్కరణ తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన చూపిన మార్గం సుపరిపాలనని కొనియాడారు. వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ఆవిష్కరించారు. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారని చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేషనల్ హైవేస్ పైన మనం తిరుగుతున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను, మన రోడ్లు అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. నేను ఒకసారి మలేషియాకి వెళ్ళాను. చిన్న దేశం, 2 కోట్ల జనాభా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది, 8 లేన్ రోడ్. అది చూస్తే నాకు అసూయ వచ్చి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి, చిన్న దేశం బ్రహ్మాండమైన రోడ్డు వేశారు, ఇంత పెద్ద దేశం మనం ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం అంటే ఇమ్మీడియట్గా అందరినీ పిలిపించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వేయాలంటే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది చెన్నై తడ. అది మన రాష్ట్రంలో ప్రారంభించడం నేను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఫోన్లు వాడుతున్నారు. ఒకప్పుడు నేను ఫోన్ విషయం మాట్లాడితే చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు, తిండి కావాలన్నా ఫోన్ కావాలన్నా అని. అలాంటిది డీరెగ్యులేషన్, ఎంత కష్టమైనా డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నామంటే నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెలికాం సెక్టర్. అలాంటి టెలికాం సెక్టర్ని తీసుకొచ్చిన వ్యక్తి, డీరెగ్యులేషన్ ప్రారంభించిన వ్యక్తి వాజ్పేయి గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు టెలికాం డీరెగ్యులేషన్ ప్రారంభిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు బిఎస్ఎన్ఎల్ ద్వారా 4G ఇన్నోవేట్ చేశారంటే అది నాయకుల యొక్క గొప్పతనం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.